మిత్రులారా, పెద్దలారా, జనవరి 29 మొన్నటి 29 కాదు, 2024వ సంవత్సరం. హింద్ 5 ఏళ్ల పసిపాప, ఆవిడతో పాటు ఆ పిల్లతో పాటు కారులో ఆవిడ కుటుంబ సభ్యులు, ఆవిడకి ఆ పిల్ల కంటే కొన్ని ఏళ్ళు పెద్దగా ఉన్న ఆవిడ అన్నలు, ఆమె అన్నలు, అక్కలు కలిసి వెళ్తున్నారు. హఠాత్తుగా బాంబు పేలింది. మొత్తం అందరూ చనిపోయారు, ఒక్క ఈ హింద్ అనే పిల్ల తప్ప. ఆ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ మొబైల్లో వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. వాళ్ళమ్మ గాజాలో ఒక అడ్వకేట్, ఒక లాయర్. ఆవిడకి చెప్తోంది, అమ్మ కారులో బాంబు పడింది, ఎవరు నాకు వాష్రూమ్కి టాయిలెట్కి వెళ్ళాలి, నువ్వు త్వరగా వచ్చి నన్ను టాయిలెట్కి తీసుకువెళ్ళు అని. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళమ్మ వెంటనే అక్కడున్న అడ్వకేట్ కాబట్టి, లాయర్ కాబట్టి, ఆవిడకున్న పరిచయాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ వెల్ఫేర్ కౌన్సిల్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, పలానా చోట మా అమ్మాయి కారులో బాంబు దాడికి గురైంది, అమ్మాయికి 5 ఏళ్ళు అని చెప్తే వాళ్ళు వెంటనే పంపిస్తాము ఆవిడ్ని రక్షించడానికి, ఆ పిల్లని రక్షించడానికి అని చెప్పారు. ఆ అమ్మ ఆ పిల్లతో మాట్లాడుతోంది, కొన్ని నిమిషాలు ఓపికగా ఉండు, వస్తున్నారు నిన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అని. ఆ అమ్మాయి ఏడుస్తోంది, అమ్మా నువ్వు రా అమ్మా, నువ్వు వచ్చి తీసుకువెళ్ళమ్మా అని. నిమిషాలు అంబులెన్స్కి యుద్ధం సందర్భంగా పర్మిషన్లు అవసరం లేదు. అంబులెన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ ఇజ్రాయెల్ ఆ అంబులెన్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ సైనికులు వాళ్ళని ఒప్పించి అంబులెన్స్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆ ఐక్యరాజ్య సమితి అధికారులకు 3 గంటలు టైం పట్టింది. 3 గంటల తర్వాత అంబులెన్స్ అక్కడికి చేరింది. అంబులెన్స్ చేరంగానే అంబులెన్స్ మీద దాడి చేసి అంబులెన్స్లో ఉన్న 2 పారామెడికల్ స్టాఫ్ని కూడా చంపేశారు ఇజ్రాయెల్ సైనికులు. తర్వాత 2 వారాలకు కానీ ఎవరు ఆ కారు దగ్గరికి వెళ్ళలేకపోయారు. వెళ్ళి చూస్తే ఆ పిల్ల బతికి లేదు. 5 ఏళ్ళు హింద్. ఇది గాజాలోని ఇవాల్టి పరిస్థితి. ఇది ఒక్క హింద్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అనేక మంది పిల్లలు 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళు మాట్లాడే లోపు బాంబుల గురించి తెలుసుకుంటున్నారు. స్కూల్లో పాఠాలు నేర్చుకునే ముందే యుద్ధంలో బతకడం ఎట్లా అనేది నేర్చుకుంటున్నారు. వాళ్ళు జీవితం ఏమిటి అనేది అర్థం చేసుకునే లోపు, జీవితం అంటే మనం దొరికే తిండి కోసం ఇతరులతో పోట్లాడితే కానీ మాకు తిండి దొరకదు అనే కఠోర సత్యాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనిషి కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామనే భావన ఏర్పరచుకోవాల్సిన వయసులో ఒక మనిషి ఇంకొక మనిషితో పోట్లాడితే తప్ప తను బతకలేడు అనే ఒక దుర్మార్గపు వాస్తవాన్ని ఆ పిల్లలు ఇవాళ గాజాలో నేర్చుకుంటున్నారు. ఇదా మనం కోరుకుంటున్న సమాజం? ఇదా మనం ఆశించిన రాబోయే తరాలకి మనం ఇవ్వబోయే ప్రపంచం? పిల్లల్ని బొమ్మలు వేయమంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక బొమ్మ వేసింది, ఆకాశం బొమ్మ వేసింది. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, ఒక్క పక్షి కూడా లేదు. పక్షి ఎందుకు లేదు అంటే ఆకాశంలో పక్షులు తిరుగుతాయని నాకు తెలీదు. నాకు తిరిగే పక్షులు
కేవలం పైనుంచి బాంబులు వేస్తాయని మాత్రమే తెలుసు అని చెప్తుంది. ఎందుకనంటే తిరిగే పక్షులు కూసే కూతలు తెలియదు వాళ్ళకి. వాళ్ళకి వినపడేది విమానాల శబ్దాలు, బాంబుల మోత మాత్రమే. ఆకాశంలో తిరిగేవి వాళ్ళకి కనపడేవి విమానాలు, యుద్ధ విమానాలు. ఇది ఇవాళ పాలెస్టీనా గాజా పరిస్థితి. 22,000 మంది పిల్లలు చనిపోయారు. మొత్తం 72,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఇంతకంటే 4 ఇంతలు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉంటుంది అని ల్యాండ్సెట్ లాంటి ప్రపంచంలోని మంచి ప్రతిష్టాత్మకమైన మెడికల్ సంస్థలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. అంటే దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది జనాలు ఈ ఇజ్రాయెల్ చేసిన నరసంహారంలో చనిపోయారు. ఇది యుద్ధం కాదు. యుద్ధం అంటే 2 విరుద్ధమైన శక్తుల మధ్య చేసే పోరాటం. ఇది యుద్ధం కాదు. ఇది ఏకపక్షంగా ఇజ్రాయెల్ చేసిన నరసంహారం. ఈ నరసంహారంలో గాజాలోని ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాదు, బతికున్న వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలా బతుకుతామనే తెలియలేని పరిస్థితికి చేరుకున్నారు. గాజాలో చేసే వాళ్ళ బతకడానికి వాళ్ళ చేతుల్లో ఉన్నవి వాళ్ళ బతుకు తెరువు చేపలు పట్టడం, లేదా వ్యవసాయం చేయడం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం. 2023 తర్వాత గాజాలో చేపలు పట్టడానికి అనుకూలంగా ఒక్క పడవ లేదు, ఒక్క పడవ కూడా లేదు. కావాలని ఏరి వాటిని గుర్తించి ప్రతి పడవని ధ్వంసం చేసింది ఇజ్రాయిల్. వాళ్ళకి ముఖ్యమైన పంట ఆలివ్ పళ్ళు, ఆలివ్ నూనె. ఆలివ్ మొక్కలు ఎప్పుడైతే ఆ ఆలివ్ కాయలు కోతకొస్తాయో అప్పుడు ఆ చెట్లన్నింటినీ నరికేసింది. 90% పైగా ఆలివ్ చెట్లు వ్యవసాయం లేకుండా చేసింది. 85% పైన గాజాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏమీ లేకుండా ధ్వంసం చేశారు. స్కూళ్ళకి ఒక్క స్కూలు లేదు. 12% హాస్పిటల్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ 12% హాస్పిటల్లో కావాల్సిన మందులు లేవు, సిరంజీలు లేవు. ఎక్స్రేల గురించి అయితే చర్చే లేదు. ఎక్స్రేలు గాజా లోపలికి, ఎక్స్రే పరికరాల్ని గాజాలోకి అనుమతించకుండా కొన్ని సంవత్సరాలు అయింది. ఎక్స్రే మిషన్లు గాజాలో ఉండవు. ఎక్స్రే మిషన్లు కాదు, ఏ పిల్లలకైతే బాంబులు తగిలి, ఏ పెద్దవాళ్ళకైతే ప్రాణాలు కోల్పోకుండా గాయపడి ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి వస్తే ఆపరేషన్ థియేటర్లో మత్తుమంది ఇవ్వడానికి కావాల్సిన ఎనస్థెటిక్ ఇవి మందులు లేవు. అనేక మంది డాక్టర్లు యూరప్ నుంచి ఐక్యరాజ్య సమితి ద్వారా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు తిరిగి వచ్చి ఏడుపు. ఇంగ్లాండ్లో పనిచేసే ఒక డాక్టరు గాజాలో ఉండి ఈ కొన్ని నెలల క్రితం ఆయన తిరిగి వెళ్ళి ఆయన ఆ నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏమిటంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చెప్పింది, నాకు నిద్ర పట్టడం లేదు, నేను ఇంకా ఎందుకు బతుకున్నాననేది అర్థం కావటం లేదు. ఎందుకనంటే జనరల్గా ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మంది ఇచ్చి మేము ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు గాజాలో గత సంవత్సర కాలంగా నేను చేసిన ఆపరేషన్లో నన్ను బాగా కలిచివేసినాయి. ఎందుకు నేను కదిలిపోయానంటే, నన్ను కదిలించాయంటే అవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేతులు కోల్పోయాయి, కాళ్ళు కోల్పోయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ఆపరేషన్ చేస్తే బతుకుతారు, లేకపోతే చనిపోతారు. ఆపరేషన్ చెయ్యాలి అంటే నా దగ్గర మత్తు మందు లేదు. మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే వాళ్ళు పడే బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో నేను చూశాను. వాళ్ళని బతికించాలా
లేకపోతే అలానే వదిలేసి ఆ బాధ వాళ్ళు పడ్డం కంటే వాళ్ళని చావుకు వదిలేయాలా తేల్చుకోలేని పరిస్థితి. బతికించడం కోసం ఆపరేషన్ చేస్తే ఆ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం. ఇది గాజాలోని పరిస్థితి. మానవత్వం ఉన్న ఎవరైనా కానీ దీని గురించి ఆలోచించకపోతే మనిషి అన్న పదానికి, మనిషిగా మనం జీవించడానికి అర్థం ఉందా అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గాజాలో జరుగుతూ ఉంటే దీనికి వ్యతిరేకంగా ప్రపంచంలోని ప్రజలందరూ గొంతెత్తి నినదిస్తుంటే, గాజాలో జరుగుతున్న దాన్ని వ్యతిరేకించి ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తే మీరు ఉగ్రవాదులుగా మద్దతుగా నిలబడినట్టు అని చెప్తున్నారు. హింద్ అనే 5 ఏళ్ల పిల్ల ఏ ఉగ్రవాది? ఈ డాక్టరు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆయనేమి ఉగ్రవాది? ప్రజల్ని కాపాడడమా, ప్రాణాల్ని కాపాడేవాళ్ళ ఉగ్రవాదులు ఈ రోజులో? పసివాళ్ళుగా గాజాలో పుట్టిన పాపం చేసినందుక ఉగ్రవాదులు వాళ్ళు? ఇటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరినీ చంపాలనే పేరుతో 2023 ముందు అమెరికా ఇజ్రాయెల్కి ఆయుధాల పేరుతో $3.6 బిలియన్ ఇచ్చింది. 2023కి ముందు. శాంతి గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్. శాంతి ఒప్పందాలు నేను కుదిర్చానని చెప్తున్నాడు. నోబెల్ శాంతి బహుమతి నాకు రాలేదు అని బాధపడుతున్నాడు నిస్సిగ్గులతో. అటువంటి ట్రంప్ ఆయనకు ముందు బైడెను 2023 ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేయడం ప్రారంభించిన తర్వాత 6 రెట్లు ఆయుధ సామగ్రికి కావాల్సిన డబ్బుని పెంచి ఇచ్చారు. అంటే $3.6 బిలియన్ నుంచి $21 బిలియన్ ఆయుధాలు కొనుక్కోవడానికి ఇచ్చారు 2023 నుంచి. అంటే 2024-25 సంవత్సరాల్లో ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిన వాడా శాంతి కాముకుడు? హింద్ లాంటి పిల్లల ప్రాణాల కోసం నిలబడేవాడు ఉగ్రవాది, ఆయుధాలు కొనుక్కోమనేవాడు శాంతి దూత. ఈ రకమైన ప్రపంచంలో ప్రపంచ శాంతి గురించి మాట్లాడకపోతే, ప్రపంచ శాంతి గురించి మనం ఆలోచించకపోతే, మనం ఇతర అంశాల గురించి వేటి గురించి మాట్లాడినా ఒక కొట్టొచ్చిన లోటు మనకి ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకనంటే 2 రోజుల క్రితం ప్రపంచంలో ఒక గడియారం ఉంటుంది. మన అందరి చేతుల్లో గడియారాలు ఉంటాయి, మన ఇళ్లల్లో గడియారాలు ఉంటాయి. ఇవి సమయాన్ని మాత్రమే చూపెడతాయి. కానీ ప్రపంచంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తలందరూ కలిసి, ముఖ్యంగా అణు శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కలిసి అటామిక్ క్లాక్ అని ఒక దాన్ని వాళ్ళు పెట్టారు. ఇది ప్రపంచ భవిష్యత్తుకి గంటలు కొట్టే గడియారం. ఇది అర్ధరాత్రి 12 గంటలు కొట్టిందంటే ఆ గడియారంలో ప్రపంచం నాశనం అయిపోతుంది అని హెచ్చరిక. అణు దాడులు జరిగినప్పుడు, ప్రపంచానికి ఇంకా భవిష్యత్తు లేనప్పుడు, మానవాళికి భవిష్యత్తు లేనప్పుడు ఈ గడియారం అర్ధరాత్రి 12 గంటలకు చేరుకుంటుంది. ఈ గడియారంలో ఇవాళ ముళ్ళు ఎక్కడుంది అంటే 2025 జాన్యువరిలో వీళ్ళు ప్రతి సంవత్సరం ఆ ముళ్ళుని యుద్ధాలు జరిగే తీరుని బట్టి ముందుకి వెనక్కి మారుస్తూ ఉంటారు. యుద్ధ ప్రమాదం తీవ్రత అవుతున్న కొద్దీ గడియారం ముళ్ళు 12 గంటలకి దగ్గరవుతూ ఉంటుంది. 2025 జాన్యువరిలో 89 సెకండ్లు దూరంలో ఉన్నాం అర్ధరాత్రికి మనం. 2026 జాన్యువరి 3 రోజుల క్రితం గడియారాన్ని మరింత ముందుకు తీసుకొచ్చారు ఆ ముళ్ళుని. ఇప్పుడు మనం 85 సెకండ్లు మాత్రమే దూరంలో ఉన్నాం అంతమంది పోవడానికి. మానవాళికి మనుగడ ఉంటుందా లేదా అనేది 85 సెకండ్లు మాత్రమే నిర్ణయించబోతున్నాయి. ఆ రకంగా ఆయుధ ఉత్పత్తి పెరుక్కుంటూ పోతుంది. 2024లో ప్రపంచ చరిత్రలోనే
ఒకే సంవత్సరంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో యుద్ధాలు జరిగిన సంవత్సరం 2024. 61 చోట్ల యుద్ధాలు జరిగినాయి. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగింది, 72కి వెళ్ళింది. ప్రపంచంలో యుద్ధాల ప్రమాదం ఈ రకంగా పెరుగుకుంటూ పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధాలు కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. పల్లబ్ గారు మాట్లాడుతున్నప్పుడు అణ్వాయుధాల గురించి మాట్లాడారు. అణ్వాయుధ ఒడంబడిక ఎలా క్రమంగా దాన్ని పట్టించుకోవడం మానేశారో, అవి క్రమంగా వాటి కాలం చెల్లిపోయిన తర్వాత తిరిగి ఎవరు సంతకాలు చేయడానికి ముందుకు రావట్లేదు అనే విషయం గురించి చెప్పారు. వాళ్ళ అణ్వాయుధాలు మాత్రమే కాదు, ప్రపంచంలో దాడులు చేయడానికి, చంపడానికి. వెనుజులాలో ఏం ప్రయోగించాడు అమెరికన్ సైన్యం? దాని పేరు కొరాంబులేటరో ఏదో అంటున్నారు. ఏమిటి ఆ కొరాంబులేటరు? అది ఏమిటంటే సౌండ్, ధ్వని, అల్ట్రా సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసి మన చెవులు కర్ణబేరి పగిలిపోయేటట్టు మన అచేతనం చేసే రకంగా మనుషుల్ని తయారు చేసే అస్త్రాలవి. ఆ రకంగా ప్రయోగించి చెవుల్లోంచి, ముక్కుల్లోంచి రక్తం కక్కుకుని కొన్ని వందల మంది వెనుజులా సైనికులు చనిపోయారు. 32 మంది క్యూబన్ సైనికులు నికోలాస్ మదురోని రక్షించుకోవడం కోసం అమెరికన్ సైన్యులకు వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయారు. ఇంత మారణహోమం చేసి వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకుని పోయింది అమెరికా. ప్రపంచంలో ఏ దేశం అధ్యక్షుడినైనా ఈ తరహాలో ఏ దేశమైనా ఎత్తుకుని వెళ్ళగలుగుతుందా? 1989లో ఇదే అమెరికా మాన్యుయల్ నొరేగా అని పనామా దేశ అధ్యక్షుడిని ఆ రకంగా ఎత్తుకుపోయింది. మళ్ళీ ఇవాళ రేపు 3వ తారీఖుకి నెల రోజులు అవుతుంది మదురోని సిలియా ఫ్లోరెస్ ఫస్ట్ లేడీ వెనుజులాని ఎత్తుకువెళ్ళి వాళ్ళని బ్రింగ్ దెమ్ బ్యాక్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల 3వ తారీఖున పెద్ద ఎత్తున సభలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి అని పిలుపు ఇవ్వబడింది. దానిలో భాగంగా ఢిల్లీలో కార్యక్రమం జరుగుతుంది. కానీ ఢిల్లీలో మాత్రమే సరిపోదు, మిగతా భారతదేశంలోని మిగతా పట్టణాల్లో జరగాలి, మిగతా ప్రాంతాల్లో జరగాలి. ఈ జరిగేది కేవలం వామపక్ష శక్తులకి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఢిల్లీలో జనవరి 3వ తారీఖు మధురో కిడ్నాప్ అయిన తర్వాత 8, 9వ తారీఖుల్లో అక్కడ ఒక సదస్సు పెట్టాం. ఆ సదస్సుకి ఒక గుర్తించదగిన విషయం, ఆహ్వానించదగ్గ విషయం ఏమిటంటే వామపక్ష పార్టీలతో పాటు ఆర్జేడీకి సంబంధించిన నాయకులు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వీళ్ళంతా ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు. వీళ్లతో పాటు డిఎంకేకి సంబంధించిన నాయకులు, వీసీకే నాయకులు చెన్నై నుంచి ఈ సదస్సులో పాల్గొనడం కోసం ప్రత్యేకంగా వచ్చారు. మేము కోరేది ఏమిటంటే ఇది ఈ పార్టీలకు మాత్రమే సరిపోదు, మానవత్వం ఈ పార్టీలకైనా ఉంది. మిగతా పార్టీలు, అనేక పార్టీలు, కొన్ని పెద్ద పార్టీలు ఉన్నాయి పాల్గొనలేదు, కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి, కొన్ని క్షేత్రీయ పార్టీలు ఉన్నాయి, అవి పాల్గొనలేదు. అటువంటి పార్టీలను కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఒక దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, ఒక దేశ అధ్యక్షుడికి మీద ఎత్తుకు వెళ్ళిపోయి చేస్తున్న దాడి, ఇటువంటి సందర్భాల్లో గనక మనం అందరం కలిసి గొంతెత్తకపోతే గనక మన దేశ సార్వభౌమత్వాన్ని కూడా మనం రక్షించుకోలేని దుస్థితికి నెట్టవేయబడతాం. కాబట్టి మనం అందరం ఏకంగా కలిసి ఇటువంటి వాటికి ఖండిస్తూ నిలబడాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెనుజులా మీద ఎందుకు దాడి చేశారు? వెనుజులాలో చమురు ఉంది, దాడి చేశారు. కానీ చమురు మాత్రమేనా కారణం? చమురు మాత్రమే కారణం కాదు. వెనుజులాలో చమురుతో పాటు లీథియం, ఇవాళ ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయో, బ్యాటరీలు తయారవడానికి ఉపయోగపడుతున్నాయో,
ఆ లీథియం ఖనిజాలు చాలా ప్రధానంగా వెనిజులాలో ఉన్నాయి. బొలీవియా, ఈక్వెడార్, వెనిజులా ఈ 3 దేశాన్ని లీథియం ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆ 3 దేశాల్లోనూ ఈ ఖనిజం చాలా పెద్ద సంఖ్యలో, పెద్ద మోతాదులో ఉంది. దాని మీద ఆధిపత్యం సాధించడం అంటే రాబోయే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మీద ఆధిపత్యం సంపాదించడం కాబట్టి ఆ ఆధిపత్యం తనకే చెందాలనే ఉద్దేశంతో అమెరికా పావులు కదులుపుతుంది. అయితే ఇది కేవలం సహజ వనరుల కోసం జరుగుతున్న దాడి మాత్రమే అనుకుంటే కూడా పొరపాటు. ఇది కేవలం సహజ వనరుల కోసం జరుగుతున్న దాడి మాత్రమే కాదు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని డిసెంబర్ మాసంలో అమెరికా ఒక డాక్యుమెంట్ని విడుదల చేసింది. జనవరిలో నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అని ఇంకొక డాక్యుమెంట్ని విడుదల చేసింది. ఈ 2 డాక్యుమెంట్లలోనూ సారాంశం ఏంటంటే అమెరికా తన ఆధిపత్యం ప్రపంచ దేశాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలి, చలాయించాలి. దానికి ఆటంకంగా ప్రపంచంలో కొన్ని దేశాలు కనపడుతున్నాయి. వెనిజులా, ఇరాన్, రష్యా, ఇవన్నిటికంటే కీలకమైనవి సోషలిస్ట్ దేశాలుగా ఉన్న క్యూబా, చైనా. ఈ దేశాలన్నింటినీ ఏ పద్ధతిలో అయినా సరే బలహీనపరచాలి, కూలదొయ్యాలి. ఎక్కడ మొదలెట్టాలి అని నిర్ణయించుకునేటప్పుడు ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో చెప్పింది ఏమిటంటే మనకి దగ్గరగా ఉన్న ప్రాంతం, భౌగోళికంగా చూస్తే అమెరికాకి దగ్గరగా ఉన్న ప్రాంతం పశ్చిమ వెస్టర్న్ హెమిస్ఫియర్. ఆ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఈ లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా దేశాలన్నీ ఉన్నాయి. ఈ దేశాల మీద ఆధిపత్యం కావాలి. ఈ దేశాలన్నీ కూడా అమెరికా ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చింది, ఇవన్నీ మా పెరటులో ఉన్న దేశాలు, మా బ్యాక్యార్డ్, మా పెరట్లోని దేశాలు మేము చెప్పినట్టు ఉండాలి తప్ప మమ్మల్ని కాదని ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవద్దు చాలా స్పష్టంగా రాశారు. చైనాతో ఇవాళ వెనిజులాకి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో ఉన్నాయి, రష్యాతో ఉన్నాయి, క్యూబాతో ఉన్నాయి. ఈ సంబంధాలన్నింటినీ అమెరికా జీర్ణించుకోలేదు. కాబట్టి వెనిజులా మీద దాడి చేయాలి. వెనిజులా మీద దాడి చేస్తే చైనాకి వెళ్ళే ముడి చమురు తగ్గిపోతుంది, ఇరాన్ బలహీనపడుతుంది, రష్యా బలహీనపడుతుంది. కాబట్టి వెనిజులా మీద దాడి చేయాలి. వీటన్నిటితో పాటు ఇవాల్టి వరకు వెస్టర్న్ హెమిస్ఫియర్లో అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి వెనిజులా లాంటి దేశాల ఆవిర్భవించడానికి కారణంగా ఉన్న క్యూబాని దెబ్బ కొట్టాలి. నిన్న ట్రంప్ ప్రకటన వచ్చింది. ఏమని? క్యూబాకి ఆయిల్, చమురు గనక ఎవరన్నా అమ్మితే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాము, వాళ్ళని బలహీనపరుస్తాము అని. క్యూబాని దిగ్బంధనం చేసి క్యూబాని కూలగొట్టాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూబాకి వెనిజులా నుంచి చమురు వెళ్తుంది, మెక్సికో నుంచి వెళ్తుంది. వెనిజులా ఇవాళ చమురు వెళ్ళనివ్వకుండా ఆపేసింది అమెరికా. మెక్సికోని బెదిరిస్తోంది క్యూబాకి చమురు పంపించొద్దు అని. ఆ రకంగా చమురు లేకుండా చేసి విద్యుత్ ఉత్పాదన ఆపేసి మొత్తం అసలు ఉత్పత్తి రంగాన్నే బంద్ చేయించి క్యూబాని క్రమంగా పడదొయ్యాలనేది పన్నాగం. 67 సంవత్సరాల నుంచి అమెరికా ఇదే ప్రయత్నాలు చేసింది. 600 సార్లు ఫిడెల్ కాస్ట్రోని హతమార్చడానికి ప్రయత్నం చేసింది. ఉగ్రవాదుల్ని పంపించి అక్కడ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ కాదని వీరోచితంగా క్యూబా నిలబడి ప్రపంచంలో సోషలిజం అజేయం అని నిలబడి అక్కడ అమెరికాకి ఎదురుబడి పోరాడుతోంది. అటువంటి క్యూబాని కూలదొయ్యాలని మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వెనిజులా దెబ్బ కొట్టగలిగాం కాబట్టి క్యూబాని దెబ్బ కొట్టడం ఇప్పుడు ఖచ్చితంగా సాధ్యమని భావిస్తోంది. ఇది సాధ్యం కాదు. వెనిజులా పోయినా కానీ, చావెజ్ చనిపోయినా, మదురో జైల్లో ఉన్న ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి బాలుడు క్యూబాకి అండగా నిలబడతాడు, క్యూబాలోని సోషలిజాన్ని రక్షించుకుంటాడు అని ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఇవాళ మన ముందుంది. క్యూబా చిన్న దేశం కానీ ఆ దేశం మీద దాడులు జరుపుతూ ఆంక్షలు విధించినా కానీ సైనికుల్ని
పంపించలేదు ఇతర దేశాల మీద యుద్ధం చేయడానికి, డాక్టర్లు పంపించింది ఇతర దేశాల్లో సహాయం చేయడానికి. ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా సందర్భంగా వైద్యులు అందించడానికి వైద్యులు లేకపోతే క్యూబా నుంచి వైద్యులు వెళ్ళి వైద్య సహకారం చేశారు. క్యూబా నుంచి వ్యాక్సిన్లు వెళ్ళిన తర్వాత కరోనా బారిన పడిన వాళ్ళు అనేక మంది ఆఫ్రికా, అమెరికా ప్రజానీకం బతికారు. క్యూబా చెప్తోంది, అమెరికా నువ్వు మమ్మల్ని దిగ్బంధనం చేసి మా మీద దాడులు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేము మీకు చెప్తున్నాం, మీ దేశంలో పెల్విక్ క్యాన్సర్తో కొన్ని వందల వేల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. దానికి సంబంధించిన మందు మా దేశంలో ఉంది, మేము ఆ మందు మీకు ఉచితంగా ఇస్తాము, మీ దేశ ప్రజల్ని మీరు రక్షించుకోండి అని క్యూబా చెప్తోంది. ఆ దేశం నుంచి మందు తీసుకోవడానికి అహంకారం అడ్డు వచ్చి ఆ దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడుతోంది తప్ప అమెరికా క్యూబా నుంచి సహాయం తీసుకోవడానికి సిద్ధపడలేదు. అటువంటి గొప్ప క్యూబాని నాశనం చేయడానికి వాళ్ళ పూనుకుంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజలు అనేది మనం ప్రశ్నించాలి. చూస్తూ ఊరుకోరు, నిలబడతారు అమెరికాకి వ్యతిరేకంగా అని మనం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి నిరూపించాల్సిన సమయం ఈరోజు. ఇవన్నీ మనం చేయాలంటే భారతదేశ విదేశాంగ విధానాన్ని గురించి మాట్లాడుకోకుండా, భారతదేశ విదేశాంగ విధానంలో మార్పు తీసుకురాకుండా మనం చేయలేము. భారతదేశంలో 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. మనం టేప్ తీసుకెళ్ళి కొలవక్కర్లా ఆయన ఛాతీ. ట్రంప్ గురించి చూస్తేనే 56 అంగుళాలు కాదు, 5-6 అంగుళాల ఛాతీ అన్నా ఈయనకు ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ట్రంప్ వస్తాడంటే భయపడి వేరే చోటకి పారిపోతున్నాడు ఈ మధ్యకాలంలో. ట్రంప్ని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రంప్ ఒకటి అడిగితే నేను 10 ఇస్తానంటున్నాడు. నేను వెనుజులా నుంచి చమురు కొనొద్దంటే ఆపేశాడు, రష్యా నుంచి చమురు కొనొద్దంటే ఆపేస్తున్నాడు. మీ వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలి అంటే సిద్ధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారతదేశం కనుక అమెరికాకి అనుకూలమైన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తే ప్రపంచ దేశాల్లో, ప్రపంచ ప్రజానీకం ముందు అపహాస్యం కాబడతాం మనం. ఒకప్పుడు భారతదేశ విదేశాంగ విధానం అంటే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కూడా ఇదొక ప్రపంచ దేశాలతో పాటు నిలబడే దేశంగా భావించేవాళ్ళు. ఇవాళ ఆ రకమైన మర్యాద భారతదేశానికి లేదు. పాలస్తీనాకి అనుకూలంగా ఎప్పుడూ ఓటేసేవాళ్ళం ఐక్యరాజ్య సమితిలో. గత 2-3 సంవత్సరాల్లో 4 సార్లు ఓటు వేయకుండా మనం అబ్స్టైన్ అయ్యాం ఇజ్రాయెల్కి అనుకూలంగా. ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో ప్రతి 2 రోజులకి ఒకసారి మాట్లాడతాడు, ట్రంప్తో మాట్లాడతాడు, కానీ వెన్యూజులా అధ్యక్షుడు ఎత్తుకుపోయిన తర్వాత ఖండించడానికి ధైర్యం లేదు. మద్దతుగా నిలబడి మీ వెంట మేము ఉన్నామని చెప్పి ఆ కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షురాలు ఎవరైతే ఇప్పుడు అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తుందో ఆవిడతో మాట్లాడడానికి ధైర్యం లేదు. సన్నాయి నొక్కలు మొన్న నొక్కాడు ఆవిడికి ఫోన్ చేసి. ఇది కాదు భారతదేశ విదేశాంగ విధానం. ఈ ప్రభుత్వ విదేశాంగ విధానం ఇజ్రాయెల్కి అనుకూలంగా ఎందుకు ఉంది? ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ. నెతాన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా, ఆయనకి ముస్లింలంటే ద్వేషం. యూదు మతోన్మాది ఆయన, హిందూ మతోన్మాదులు వీళ్ళు. మతోన్మాదులంతా కలిసి వాళ్ళ విదేశాంగ విధానాన్నే కాదు మిత్రత్వాన్ని నడుపుకుంటూ ప్రపంచంలోని ఈ అతి మితవాదులుగా ఉన్న ఫార్ రైట్, ఎక్స్ట్రీమ్ రైట్ వాళ్ళందరూ కలిసి ఏకమవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ ఏకమైన వాళ్ళకు కావలసినట్టు ప్రపంచాన్ని ఒక ఉన్మాదకం వైపు, పీడిత ప్రజల్ని అణిచివేయడం వైపు తీసుకెళ్తున్న తరుణంలో అది కాదు ప్రపంచ భవిష్యత్తు, మానవాళి భవిష్యత్తు బతికి ఉండాలి అంటే గనక ఇది ఒక అభ్యుదయ దిశగా వెళ్ళాలి, పురోగామి వైపుకు మారాలి అనే చైతన్యాన్ని మనం ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఈ విదేశాంగ విధానాన్ని ఎండగొట్టడంతో పాటు అమెరికన్ సామ్రాజ్యవాదం, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని ఎండగొట్టినప్పుడు మాత్రమే మనం ఈ శాంతి ఉద్యమాన్ని బలపరచగలుగుతాం. ఈ ఉద్యమాన్ని బలపరచడం ద్వారానే మనం సామ్రాజ్యవాద వ్యతిరేకతని పెంచగలుగుతాం, క్యూబా లాంటి దేశాల మద్దతుగా నిలబడగలుగుతాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ విజయవాడలో ఐప్సో అఖిల భారత సమావేశాలు జరుగుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ సమావేశాల అనంతరం ఏ రకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా క్యూబాకి అండగా నిలబడి మనం ఉద్యమించాలి, ఏ రకంగా వెనుజులాకి మద్దతుగా కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా పాలెస్టీనాకి మద్దతుగా నిలబడి పాలెస్టీనాలోని ప్రతి పౌరుడు ఒక భారతీయ పౌరుడు లాగా భావించి పోరాడడం ఏ రకంగా చేయాలి అని చర్చించడానికి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు కూడా తీసుకొస్తారు. మీరు కూడా ఈ సంఘానికి మద్దతుగా నిలబడి మీరు పనిచేస్తున్న సంఘాల్లో కూడా ఈ యుద్ధ దాడిని, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారాన్ని తీసుకువెళ్ళి ప్రజల్ని మనం అందరం కలిసి చైతన్యవంతం చేసి ఈ రాబోయే రోజుల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనాలి. అందుకు ఈ సమావేశాలు, ఈ సభ ఉపయోగపడతాయని భావిస్తూ సెలవు.